డిబేట్ దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లు ఈ రెండు అంశాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాటి కొంత అభ్యంతరాలకు మహిళా బిల్లు విషయంలో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ నియోజకవర్గాల పెంపు పునర్విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా చాలా పార్టీలు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ చర్చ దేశంలో జరుగుతుంది. ఏం జరగబోతుంది, నియోజకవర్గాలు ఎన్ని పెరుగుతాయి, ఎక్కడెక్కడ పెరుగుతాయి, ఎవరి నియోజకవర్గం మారుతుంది, మహిళా బిల్లుతో ఎవరి సీటుకి ఎసరు వస్తుంది, ఎవరి స్థానం పోతుంది, కోల్పోవాల్సి వస్తుంది, మహిళలకు కేటాయించాల్సి వస్తుంది. ఇలాంటి చర్చ పెద్ద ఎత్తున దేశమంతా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తారు, దీన్ని ఎవరు అనుకూలంగా మార్చుకోవాలి, ఇలాంటి చర్చలు జరుగుతుంటే కొత్తగా ఒక కొత్త చర్చ తెలంగాణలో మొదలైంది. ఇప్పటి వరకు గత మూడున్నర ఏళ్ల క్రితం దాదాపు డిసెంబర్ 9, 2022లో టీఆర్ఎస్గా అప్పటి వరకు టీఆర్ఎస్గా ఉన్న పార్టీ బీఆర్ఎస్గా మారిపోయింది. భారత రాష్ట్ర సమితి పెట్టుకొని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించారు. అయితే గత ఎన్నికల్లో ఫలితాలు మనకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికల్లో, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పేరుతో జనంలోకి వచ్చిన పార్టీ ఒక రకంగా చావుదెబ్బతిందని చెప్పుకోవచ్చు. అధికారంలో తిరుగు లేదని భావించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత కొంత ప్రతికూల ఫలితం వచ్చింది. అంతకుముందు మునుగోడు ఉప ఎన్నికల్లో అది గెలిచినప్పటికీ ఆ తర్వాత జరిగిన అంశాల్లో మాత్రం బీఆర్ఎస్ పేరు పెద్దగా కలిసి రాలేదు. దీంతో మళ్ళీ టీఆర్ఎస్ వైపు ఏమైనా ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారా? కార్యకర్తలు, నాయకులు ఎప్పటి నుంచో అంటున్నారు బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అనే పేరే బాగుండేది, టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనే ఒక ఫీల్ ఉండేది అని చాలామంది నాయకులు, కార్యకర్తలు ఆన్ రికార్డ్ చెప్పారు. ఆఫ్ ద రికార్డులో కూడా ఎవరిని మాట్లాడించినా అదే అంశం. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం భిన్నాభిప్రాయంతో ఉన్నారు. పేరు మార్చాల్సిన పని లేదు, బీఆర్ఎస్గానే ఉండాలి అనేది ఆయన ఆలోచనగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే నిన్న అనూహ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు మార్చి నష్టపోయామంటూ చేసిన కామెంట్, అదేవిధంగా మళ్ళీ టీఆర్ఎస్ పెట్టాలని కార్యకర్తలు, నాయకుల నుంచి ఒత్తిడి వస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఆ పార్టీ పేరు మారబోతుందా అనే చర్చను తెర మీదకి తెచ్చింది. అంతకుముందు కవిత కూడా నర్మగర్భంగా పాత పేరు కొత్త ఎజెండా తన పార్టీకి ఉంటుందన్నారు. పాత పేరు అంటే టీఆర్ఎస్ అని ఒక చర్చ జాగృతి, తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జనంలోకి తెచ్చారు. అటు జాగృతి పార్టీ ఆల్రెడీ అది తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ టీపీజేపీ అని ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే దాన్ని కూడా ఏమైనా టీఆర్ఎస్గా మార్చే ఆలోచన చేస్తున్నారా అని ఒక చర్చ. 25వ తేదీ, ఈ నెల 25న కవిత పార్టీ రాబోతుంది. అటు ఆమె కామెంట్, ఇటు కేటీఆర్ కామెంట్. అంటే టీఆర్ఎస్ కోసం ఏమైనా కేటీఆర్ వర్సెస్ కవిత యుద్ధం నడుస్తుందా, జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఏమైనా పోరు జరుగుతుందా అని ఒక చర్చ జరుగుతుంది. ఇంతకు పార్టీ పేరు నిజంగా మార్చే ఆలోచనలో బీఆర్ఎస్ ఉందా, మార్చే అవకాశాలు ఉన్నాయా? కవిత ఆ పేరు పెట్టుకొని పార్టీని పెడితే ఆమెకు వచ్చే మైలేజ్ ఏంటి, ఆమె కూడా అలాంటి ఆలోచన చేస్తుందా? ఇలాంటి చాలా అంశాలు కొంచెం ఇంట్రెస్టింగ్గా మారాయి తెలంగాణ రాజకీయాల్లో. దీనిపైనే లంచ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత డాక్టర్ దిలీప్ రెడ్డి లైవ్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మరో జాగృతి నాయకురాలు కూడా మనకు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. దీనికంటే ముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, మీరు నేను చెప్పిందంతా వినే ఉంటారు. దేశంలో ఎక్కడ కూడా ఇప్పటికీ ఒక పార్టీ పేరు మార్చుకున్న పార్టీ లేదు. స్వతంత్ర భారతదేశంలో పేరు మార్చుకున్న పార్టీ ఏది లేదు. ఆ క్రెడిట్ బీఆర్ఎస్కే దక్కింది. అలా పేరు మార్చుకున్న పార్టీ మళ్ళీ వెనక్కిపోయే అవకాశం, టీఆర్ఎస్గా మారే అవకాశం ఉందా? లేదంటే టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా? పెడితే ఆమెకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? అంటే పేరులో ఏముంది అని ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఉందంటారా? పేరులో అంత పవర్ ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? అంటే పేరు మార్చుకోకపోయినా రూపాంతరాలు చెందినప్పుడు కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ఇందిరాగా మారింది. మీకు అలాగే మీకు సమతా పార్టీగా ఉండే ఒకప్పుడు అది నితీష్ కుమార్ వీళ్ళ నాయకత్వంలో జార్జ్ ఫెర్నాండెస్, తర్వాత జేడీయూగా మారింది. రాజకీయ పార్టీలు రూపాంతరం చెందిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ పేరు కన్నా కూడా ఎక్కువ సమస్య ఏంటంటే ఆ పార్టీ బీఆర్ఎస్ గా మారడం ద్వారా తెలంగాణ ఐడెంటిటీకి దూరమైంది, తెలంగాణ అస్తిత్వానికి దూరమైంది అన్న భావన ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావమే తెలంగాణ ప్రాంతీయ ప్రయోజనాలను నిలబెట్టడం. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ యూనిట్ తెరిచారు. సో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ యూనిట్ తెరిచినప్పుడు అది టీఆర్ఎస్ గా తన అస్తిత్వాన్ని కోల్పోవడం. ఇప్పుడు కృష్ణానది జిల్లాలో 50% వాటా కావాలని టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా అడగగలుగుతుంది, అదే జాతీయ పార్టీ అడగగలుగుతుందా? సో అందువల్ల ఇలాంటి మౌలికమైన ఇష్యూస్ ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టాక మీకు తెలంగాణ, ఆంధ్ర మధ్య వచ్చేటువంటి అనేక వివాదాలలో తెలంగాణ రాష్ట్ర సమితి తీసుకునే అస్తిత్వ నినాదం కాస్త నిరర్థకంగా మారిపోయింది.
దాంతో పాటు తెలంగాణ మా కేంద్రంగా ఉన్న పార్టీ కాస్త భారత రాష్ట్ర సమితిగా మారి దానికేమీ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏమీ లేదు. బీజేపీకి వ్యతిరేకం, కాంగ్రెస్ కు వ్యతిరేకం అని స్పెసిఫిక్ ఐడెంటిటీ లేకుండా జాతీయ రాజకీయాల్లో ఒక రకంగా అత్యాశతో వెళ్ళారు. ఇక్కడ కేంద్రీకరణ పోయింది. సో ప్రజలు కూడా ఎలా భావించారంటే అది కూడా ఎప్పుడు పార్టీ దెబ్బతింటున్న సమయంలో, ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ఈ వైఖరి తీసుకున్నారు. పోనీ పార్టీ మొదట్లో తీసుకున్నా ఎలా ఉండేదో తెలియదు. పార్టీ ఓడిపోతున్న సమయంలో తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. అందువల్ల భారత రాష్ట్ర సమితి అనే పేరు వల్ల కన్నా తెలంగాణ అస్తిత్వవాదం నుంచి ఇంకా సాధారణ దేశంలో ఉండే రాజకీయ పార్టీ లాగా ఎవరు పడితే వాళ్ళకి చేరిపోవడము, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గుమాంగ్ ఆయనకి ఏం తెలంగాణ వాళ్ళకి ఏం సంబంధం, మహారాష్ట్రలో కొంతమంది చేరారు, ఏం తెలంగాణకి ఏం సంబంధం. సో ఇలాంటి వాళ్ళందరూ చేయడం, కేసీఆర్ అటెన్షన్ డైవర్ట్ కావడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి పొలిటికల్ హుబ్రిస్ అంటారు ఇంగ్లీష్ లో. సో కేసీఆర్ ఒక పొలిటికల్ హుబ్రిస్ లో ఉన్నారు అన్న భావన కలిగి ప్రజలు ఓడించారు. అందువల్ల పేరు మారడం కన్నా కూడా అస్తిత్వం మారడము, ఇతివృత్తం మారడము, సారాంశం మారడం వల్ల ఎక్కువ సమస్య ఉంది. ఫామ్ మారితే ప్రాబ్లం లేదు, కంటెంట్ కూడా మారింది అనే భావన చివరికి సమస్య వచ్చింది. అంటే ఇప్పుడు కవిత ఆ పేరుతో పార్టీ పెట్టే అవకాశాలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? అలా పెడితే ఏ పార్టీ పేరు టీఆర్ఎస్ అని పెట్టడం వల్ల కవితకు ఉనగూరే ప్రయోజనం ప్రత్యేకించి ఏమైనా ఉంటుందంటారా? పేరుతోనే వచ్చేదంటే దేశంలో అందరూ పేర్లు మార్చుకో, భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అయిపోతామా? మీకు కవిత ఏంటంటే కేసీఆర్ లెగసీకి తానే వారసురాలు అనేది ప్రజెంట్ చేసుకోవటానికి ఆమె ఆ పార్టీ పేరు కోరుకుంటోంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని జగన్ పెడితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని షెడ్యూల్ పెట్టేదా? అవును. అంటే ఒక పొలిటికల్ లెగసీకి ఒక ప్రామినెంట్ లీడర్ లేకుంటే ప్రామినెంట్ ఐడియాలజీకి ఉన్న పొలిటికల్ లెగసీ కొరకు ఆ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆమె ఫ్యామిలీ లెగసీ అండ్ పొలిటికల్ లెగసీ రెండు కూడా ఉన్నాయి. సో నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను, నేను కేసీఆర్ కూతురు కాదా, కొడుకే ఉంటుందా, నేను కూతురుకి ఉండదు హక్కులు అనేటువంటి ఒక కేసీఆర్ ఫ్యామిలీ లెగసీ అండ్ టిఆర్ఎస్ పొలిటికల్ లెగసీకి తాను కూడా ఇస్సాదార్ అనేటువంటి అంశంతో రాజకీయాలకు వస్తుంది. దాంతో పాటు అసలు తెలంగాణ వాదాన్ని టిఆర్ఎస్ వదులుకుంటే దానికి అసలు తెలంగాణ వాది నేనే అని అది, కానీ ఆ నినాదం కొరకు పెడుతోంది. కానీ దాన్ని బట్టి రాజకీయాలు తెలంగాణ జన సమితి అని పెట్టారు. మీకు కోదండరామ్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి నాయకత్వం వహించిన ఒక ఇంపార్టెంట్ పర్సన్, అయినా కూడా ప్రజలు ఎక్కడా పట్టించుకోలేదు కదా. సో నీకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనంత మాత్రాన చెరువులు తెలంగాణ నాయకులు అయ్యారా? సో అందువల్ల పార్టీల పేర్లతోనే మొత్తం మారిపోతున్నటువంటి పార్టీ పేరు ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి, ఒక నరేటివ్ ఫార్మేషన్ కు కాస్త ఉపయోగపడదు. కానీ అల్టిమేట్ లో నీవు ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ బయటకు వచ్చి భారత జాతీయ కాంగ్రెస్ ఇందిరా అని పెడితే ఆ పార్టీ గెలిచింది. మీకు అప్పటిదాకా ఆవుదూడ గుర్తు, మీ చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఆవుదూడ చూసారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆవుదూడ సడన్ గా చేయి గుర్తు వచ్చినాక ప్రజలు చేయి గుర్తుకు ఒకటేసారి ఆవుదూడ పట్టించుకోలేదు కదా. అందువల్ల ఆ రోజులు ఇప్పుడు నేను చెప్పేది 50 ఏళ్ల కింద, 50 years కింద అప్పుడున్న సోషల్ మీడియా లేదు, మీడియా లేదు, కమ్యూనికేషన్ ఛానల్స్ లేవు. ఆ టైంలో కూడా ప్రజలు ఆవుదూడ నుంచి మీకు చేయి గుర్తుకు ఈజీగా మారిపోయారు, చాలా సింపుల్ గా మారిపోయారు. సో జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ కమలం అంటే అది కూడా మారిపోయారు కదా. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో జనతా పార్టీ బేస్ మొత్తం బీజేపీకి మారిపోయింది. అందువల్ల పార్టీలో పేర్లతో కన్నా ఆ లీడర్ తో ఐడెంటిఫై అవుతారు, నరేటివ్ తో ఐడెంటిఫై అవుతారు. నాగేశ్వర గారు, ఫైనల్ గా అంటే పేరు మార్చి ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఎన్నికల సంఘానికి కూడా ఇది ఒక కొత్త అంశం కాబట్టి ఇలా పేరు మార్చుకుంటామంటే టీఆర్ఎస్ అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందా? కవిత దరఖాస్తు చేసుకుంటే కవితకి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుంది అనిపిస్తుంది మీకు? అంటే సిమిలర్ నేమ్ తో ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జన సమితి, తెలుగుదేశం పార్టీ అన్న తెలుగుదేశం పార్టీ హరికృష్ణ పెట్టాడు, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని లక్ష్మీ పార్టీ పెట్టారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రజలు తెలుగుదేశం ఓటేయలేదు కదా. ఆ మార్కు వస్తే
ఎన్టీ రామారావు తెలుగుదేశం కాదు, చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం ప్రజలు భావించలేదు. అవును సో అందువల్ల మీకు పార్టీ ఇప్పుడు భారతీయ జనసంఘ్ కాస్త భారతీయ జనతా పార్టీ, అవును జనసంఘ మూలాలన్నీ ఎక్కడ పోయినా బీజేపీకి మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యాయి తప్పగుత్తగా. బలరాజ్ మొత్తం కానీ ఇంకో అతను ఉండే ఆయన భారతీయ జనసంఘనే ఉన్నాడు, కానీ అదేం క్లిక్ కాలే మీకు. అందువల్ల ఆ పోటీ అయితే టెక్నికాలిటీ చూడాలి. సాధారణంగా ఒక పార్టీ పేరు మారడం వేరు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిన తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ ఇంకోరికి ఇస్తారా ఇంత తొందరగా? సిమిలర్ నేమ్ ఉంటుంది కదా, సో ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేస్తారు కదా. ఒక గుర్తుంటేనే ఆ గుర్తు మళ్ళీ ఎవరికి ఇవ్వరు. అంటే మళ్ళీ బిఆర్ఎస్ కి ఇచ్చే ఛాన్స్ ఉందంటారా మరి కొంత? టిఆర్ఎస్ అది చూడాలి, టెక్నికల్ వెరిఫై చేయాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.